హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా? क्या तुम जानते हो कि हनुमान कैसे हैं? హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు. హనుమంతుడు शांत, गुणवान, बलवान है हनुमान। మంచి బలవంతుడు. वे शारीरिक रूप से बहुत बलवान हैं। అతను అశోకవనంలో చేరాడు. वे अशोक वाटिका में गए। సీతాన్వేషణ నిమిత్తమై అనేక విధమైన పవిత్రమైన కర్మలు ఆచరించాడు. उन्होंने सीता की खोज के लिए कई प्रयत्न किए, కానీ లంకలో ఉన్న రాక్షసులు ఏనాడు ఈ కోతి ముఖం చూచి ఎరుగరు. किंतु लंका के राक्षसों ने उनके जैसा वानर पहले कभी नहीं देखा था। కొత్త రకమైనటువంటి జంతువు వచ్చిందని అందరూ బయలుదేరారు దాన్ని చూడటానికి. सभी राक्षस उस अनोखे वानर को देखना चाहते थे। అందులో రావణుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు. तभी उनमें से रावण के पुत्र इंद्रजीत ने पूछा, तुम कौन हो? కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికీ తెలియదు. वहां कोई भी हनुमान की शक्ति और सामर्थ्य को नहीं जानता था। అయినప్పటికీ తాను చెప్పాడు, इसके बाद भी उन्होंने उत्तर दिया, దాసోహం కోసలేంద్రస్య. అయ్యా, నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు. उन्होंने उत्तर दिया कि श्रीमान, मैं श्री रामचंद्र का दास हूँ। ఈ దాసత్వం లోపల ఎంత గౌరవం ఏర్పడింది అతనికి. इस दास होने के भाव से उन्होंने कितना बड़ा गौरव अर्जित किया। నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం, కానీ ఇంకొకరికి కాదు. यदि हम कहते हैं कि हम श्री रामचंद्र के दास हैं, तो हमारा ही गौरव बढ़ता है, किसी और का नहीं। ఇంకొకరికి దాసులు కావచ్చును. तुम किसी और के भी सेवक हो सकते हो। దుష్టకర్మలకు దురాలోచనలకు దాసుడు కావచ్చును. तुम बुरे कार्यों और बुरे विचारों के दास हो सकते हो। విషయ భోగములకు విషయానందములకు దాసుడు కావచ్చును. तुम विषय भोग और सांसारिक आनंद के दास हो सकते हो। విషయ భోగములకు దాసుడు కావచ్చును. तुम विषय सुखों की प्राप्ति के दास हो सकते हो। కానీ దేవుడికి దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది? फिर ईश्वर का दास होने में क्या गलत बात है? ఈ విధమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి. हमें इस तरह के विवेक का उपयोग करना चाहिए। నేను ఏం తప్పు చేస్తున్నాను? मैं क्या गलती कर रहा हूँ? నేను ఎందుకోసం భయపడాలి? मुझे भयभीत क्यों होना चाहिए? సమాజ సేవ చేయడంలో తప్పేముంటున్నది? समाज की सेवा करने में क्या बुराई है? ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. इसलिए तुम्हें समाज सेवा करने के लिए अपने भीतर धैर्य और साहस विकसित करना चाहिए। ఒకానొక సమయం లోపల किसी भी समय ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ 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 అని రామను చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు. केवल राम 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 जपते रहने और किसी की सेवा न करने से कोई प्रयोजन सिद्ध नहीं होगा। సీతాన్వేషణ లోపల హనుమంతుడు లంకను ప్రవేశించాడు. सीता की खोज के लिए हनुमान ने लंका में प्रवेश किया, కానీ కొన్ని సందర్భం లోపల విభీషణునికి హనుమంతునికి స్నేహం ఏర్పడింది. कुछ परिस्थितियों के कारण विभीषण और हनुमान मित्र बन गए। విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు. विभीषण हनुमान के सामने आए और उन्होंने बहुत दुख प्रकट किया। హనుమాన్, उन्होंने कहा, हनुमान, నీవు రామ సన్నిధిని చేరుకున్నావు, तुम राम के कितने निकट हो। రామచింతన చేస్తున్నావు, तुम राम का निरंतर चिंतन करते रहते हो। నీ రోమరోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి. तुम्हारा रोम रोम राम से भरा हुआ है। నీవెంతటి అదృష్టవంతుడయ్యా. तुम कितने भाग्यशाली हो। నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను. वास्तव में मैं तो कई वर्षों से राम का नाम जप रहा हूँ, కానీ రామ దర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు. किंतु आज तक मैं श्री राम के दर्शन नहीं पा सका हूँ। హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణుకు. तब हनुमान ने उन्हें शिक्षा देना प्रारंभ किया। విభీషణ, उन्होंने कहा, विभीषण, రామ్ 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 అని టేప్ రికార్డు మాత్రం చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా? राम 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 तुम एक यंत्र की तरह दोहराते रहे, यानी टेप रिकॉर्डर की तरह जपते रहे। क्या तुमने कभी राम की सेवा की? 10 నెలలైపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకు వచ్చి. माता सीता यहाँ पर पिछले 10 माह से हैं। ఒక్క దూరైన కొన్న ఆ సీతను చూచావా నీవు? क्या तुमने एक बार भी उन्हें देखा है? ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? क्या तुमने उन्हें बंधन मुक्त कराने के लिए कोई एक भी प्रयास किया है?
ఇది రామకార్యం కాదా? क्या ये राम की सेवा नहीं है? రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి ఈ రామతత్వాన్ని పొందగలుగుతాడు. राम के लिए कोई कार्य किए बिना, राम की कोई सेवा किए बिना उनका नाम जपने में क्या आनंद है। इस तरह तुम राम तत्व को नहीं पा सकोगे। కనుక నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి. अतः ईश्वर का नाम जपना तो जरूरी है, पर उसके साथ सेवा कार्य करना भी उतना ही जरूरी है। నామం నెగిటివ్, नाम जप नकारात्मक विद्युत धारा है, సేవ పాజిటివ్. सेवा सकारात्मक विद्युत धारा है। ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది. जब ये नकारात्मक और सकारात्मक विद्युत धारा मिलती है तो ही इस बिजली का सही उपयोग हो सकता है। అదే మన విల్ పవర్. हमारी इच्छा शक्ति ही यह विद्युत धारा है। समस्त लोक